హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక టేస్టీ అండ్ సూపర్ క్విక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. లంచ్లోకైనా డిన్నర్లోకైనా సైడ్ డిష్గా క్విక్గా చేసేసుకోవాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా బ్రేక్ చేసుకున్నటువంటి ఈ ఎగ్స్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఈ ఎగ్స్ మొత్తాన్ని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం కోసం రోట్లో అయినా మిక్సర్ జార్లో అయినా ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, మీ స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకొని మంచిగా దంచుకోవాలి. సో చూసారు కదా, ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో అయితే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ని, ఆ బీట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఎగ్స్ అనేది ఎంత మంచిగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా తినేటప్పుడు ఎగ్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఎగ్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అంతా ఈ ఎగ్ ఫ్రైకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.